ఇక్కడ చూడండి, నిరుద్యోగులు అడుగుతున్న ఉద్యోగాలు ఇవే. ఎందుకంటే నిరుద్యోగుల పంచాయతీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన కానుంచి కొనసాగుతూనే ఉంది. గత 10 ఏళ్ళు కూడా కొనసాగింది. అయితే కాంగ్రెస్ గవర్నమెంటు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. కానీ విద్యార్థులు ఇప్పటికిప్పటికీ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలకి నియామక పత్రాలు ఇస్తే అవి మీ ఇచ్చిన ఉద్యోగాలు కావు. కాబట్టి ఇప్పుడు నిరుద్యోగులు ప్రిపరేషన్ కావాలనుకుంటే, వాళ్ళని శాంతపరచాలనుకుంటే తక్షణమే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తే నిరుద్యోగులు చల్లబడతారు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంటు ప్రస్తుతం నిరుద్యోగులకు ఏమీ చేయలేదు అన్న భావన ప్రతి విద్యార్థిలో ఉన్నది. ఇది 100% వాస్తవం. దీనిపైన ప్రతి విద్యార్థి, వీడియో చూసిన ప్రతి విద్యార్థి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే విద్యార్థుల యొక్క ఆలోచనలనే నేను చెప్పడం జరుగుతూ ఉంది. అశోక్ సార్ యొక్క సొంత ఆలోచనలు కావు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఎలా జరుగుతుంది అన్న అంశాలపైన ఎప్పటికప్పుడు మీతో స్పందిస్తున్నాను, మీతో కలిసి కొట్లాడుతూ ఉన్నాను అన్న అంశం మీ అందరికీ తెలుసు. కాబట్టి ప్రజెంటు తక్షణమే ఇప్పుడు నిరుద్యోగులందరినీ శాంతపరచాలంటే కాంగ్రెస్ గవర్నమెంటు 60,000 ఉద్యోగాలు వేస్తేనే వాళ్ళందరినీ శాంతపరచడానికి వీలుంటుంది. 60,000 ఉద్యోగాలు ఏంటి సార్ అవంటే ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. జీపీఓ 10,954 ఉద్యోగాలు ఉంటే 5,000 మందిని పాతోళ్ళని తీసుకుంటే కొత్తగా 6,000 ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంది, రెడీగా ఉంది, ఇవ్వవచ్చు. రెండోది పవర్ సెక్టర్లో అన్ని డిస్కిమ్లు కలిపి ఏఈ ఏడబ్ల్యూ లాంటి పోస్టులు దాంట్లో అన్ని కలిపి 5,368 ఉద్యోగాలు ఆర్థిక శాఖ ఆమోదం పొంది కూడా సిద్ధంగా ఉన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విద్యార్థులు 20,000 ఉద్యోగాలు అడుగుతున్నారు. కనీసం 20,000 ఉద్యోగాలు లేకపోయినా ఒక 15,000 ఉద్యోగాలు, ఒక ఎస్ఐకి సంబంధించి ఒక 1000 ఉద్యోగాలు, అన్ని రకాల కానిస్టేబుల్ కలిపి ఒక 15,000 ఉద్యోగాలు కనుక ఇస్తే ఎందుకంటే లాస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో 3 నోటిఫికేషన్ల ద్వారా 50,000 ఉద్యోగాలు నింపారు. కాబట్టి తక్షణంగా 15,000 కానిస్టేబుళ్ళు, ఒక 1000 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కనుక ఇస్తే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎమ్మటే మొదలు పెడితే విద్యార్థులు శాంతపరచడానికి అవకాశం ఉంది. అలాగే డిఎస్సిలో భాగంగా 25,000 మెగా డిఎస్సి ఇస్తామని చెప్పారు. కానీ మీరు పాత నోటిఫికేషన్కి 5,000 ఉద్యోగాలు మాత్రమే యాడ్ చేశారు. మిగిలినటువంటి 20,000 ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు గురుకులాలలో కూడా చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మోడల్ స్కూళ్ళల్లో ఖాళీగా ఉన్నాయి. మోడల్ స్కూళ్ళు, గురుకులాలు అండ్ డిఎస్సి మొత్తం కలిపితే ఈజీగా 30,000 ఉద్యోగాలు వేయడానికి అవకాశం ఉన్నది. కానీ తక్షణమే ఒక 20,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా వాళ్ళు ప్రిపేర్ కావడానికి, మీరు ఇస్తున్నటువంటి ఎన్నికల మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. అలాగే డిప్యూటీ సర్వేయర్లు 1000 పోస్టులు. ఎందుకంటే వాళ్ళ భూభారత్ అనే కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు. 11,000 అప్లికేషన్లు కూడా వచ్చినాయి. డిప్యూటీ సర్వేయర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏండ్లుగా నింపని ఒక సందర్భం. కాబట్టి డిప్యూటీ సర్వేయర్లు కూడా 1000 ఉద్యోగాలు ఉన్నాయి. దాంతోపాటు గ్రూప్ 1లో పాత టీఆర్ఎస్ గవర్నమెంట్ 503 ఉద్యోగాలు ఇస్తే మీరు కలిపిన ఉద్యోగాలు 60 మాత్రమే. మళ్ళొక గ్రూప్ 1 500 ఉద్యోగాలు కనుక ఇస్తే ప్రిపరేషన్కి వాళ్ళందరికీ ఈజీగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే గ్రూప్ 2కి సంబంధించి 1000 పోస్టులు, అలాగే గ్రూప్ 3 సంబంధించి 2,000. ఒకవేళ మీరు కనుక గ్రూప్ 4 కనుక రద్దు చేస్తే గ్రూప్ 3లో మినిమం 5,000 ఉద్యోగాలు అవసరం ఉంటుంది, ఖాళీలు కూడా ఉంటాయి. ఉన్నటువంటి వాస్తవం మీద అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. గ్రూప్ 1 500, గ్రూప్ 2 1000, గ్రూప్ 3 2,000. ఒకవేళ గ్రూప్ 4 కనుక రద్దు చేస్తే మినిమం 5,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఇటువైపు ఉన్నటువంటి కాన్సెప్ట్లు కనుక చూస్తే ఏఈ ఏడబ్ల్యూ, లైబ్రేరియన్, హార్టికల్చర్, అగ్రికల్చర్, స్పోర్ట్స్లో భాగంగా పీఈటీ, ఫిజికల్ డైరెక్టర్లు, డిఎల్లు, జేఎల్లు, అలాగే పాలిటెక్నిక్ లెక్చరర్లు, అంగన్వాడీ, ఆర్టీసీ డ్రైవర్లు. అంగన్వాడీకి సంబంధించి 14,000 ఖాళీలు ఉన్నాయని గవర్నమెంటే చెప్పింది, మనం చెప్పింది కాదు. అలాగే ఆర్టీసీ డ్రైవర్లు 3,500 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కనుక ఇంప్లిమెంట్ చేయాలంటే
తక్కువలో తక్కువ 60,000 ఉద్యోగాలు ఏఈఏడబుల్ లాంటివి ప్రతి డిపార్ట్మెంట్లో మినిమం 500 ఉద్యోగాలు కనుక ఇస్తే విద్యార్థులంతా ప్రశాంతంగా చదువుకొని మీరు ఇస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగాల్లో భాగంగా ఈ మొదటి దఫాలో కనుక ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తే ఎగ్జామ్లు అన్నీ పెట్టడానికి మినిమం 1 ఇయర్ టైం పడుతుంది. 6 నెలల నుంచి 1 ఇయర్ పడుతుంది. కాబట్టి విద్యార్థులు నిరుద్యోగులందరికీ ఇప్పుడు ఈ 60,000 ఉద్యోగాలు కనుక వేసి మళ్ళీ ఎలక్షన్ ముందు కనుక మళ్ళీ 1,00,000 ఉద్యోగాలు కనుక నింపగలిగితే మీ కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం వస్తుంది. లేకపోతే వీళ్ళు దొంగలు, దోపిడీదారులు, కాంగ్రెస్ అంటే మోసం అన్నటువంటి ఒక భావన విద్యార్థులలో బలంగా ఉన్నది. దాన్ని మీరు నిజం చేసుకుంటారా అబద్ధం చేసుకుంటారా చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. అసలు వాస్తవంగా ఏం జరిగింది అని ఒకసారి కనుక మీరు చూసే ప్రయత్నం చేస్తే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జరుగుతున్న అంశం ఏంటి, జరిగింది ఏంటి అన్న అంశాన్ని కనుక మీరు పరిశీలన చేసే ఒక ప్రయత్నం చేస్తే ఇక్కడ చూడండి, టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి 15,406 15,600 అంటే మొత్తంగా 15,000కు పైన ఉద్యోగాలు టీఆర్ఎస్ కేసీఆర్ నోటిఫికేషన్, రేవంత్ రెడ్డి నియామక పత్రాలు. ఇక్కడ చూడండి, కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషను, రేవంత్ రెడ్డి ఇచ్చిన నియామక పత్రాలు. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అదే మాదిరిగా ఫిలిమ్స్, గ్రౌండ్, మెయిన్స్ అన్నీ పూర్తి చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్. పూర్తి చేస్తే కాంగ్రెస్ గవర్నమెంటు నియామక పత్రాలు ఇచ్చింది. దాంట్లో కూడా మ్యాక్సిమం 3,000 ఉద్యోగాలు మెరిట్ ఆఫ్ ఆర్డర్ ప్రకారం కొంతమంది జైన్ కాని కారణంగా 3,000 ఉద్యోగాలు మిగిలినాయి. కానీ తర్వాత ర్యాంకులు ఉన్న వాళ్ళకి కనుక ఇస్తే 3,000 కుటుంబాలు బాగుపడడానికి అవకాశం ఉండేది. పోలీస్ డిపార్ట్మెంట్ అట్లా నింపదు. ఆ ఉద్యోగాలను మిగిల్చుకొని మళ్ళొక నోటిఫికేషన్ ఇవ్వాలన్నటువంటి కుతంత్రాలు, కుట్రలు. అంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటు డైరెక్టర్లు కూడా ఎట్లా తయారయ్యారంటే ప్రభుత్వం దగ్గర మెప్పు పొందాలన్నటువంటి కక్కుర్తి. రిటైర్మెంట్ దశలో ఉన్నటువంటి ఈ పనికి మాలినటువంటి అధికారులు 3,000 ఉద్యోగాలు మిగిల్చుకొని 3,000 కుటుంబాలను నాశనం చేసే సందర్భము మనకు కనబడతా ఉంది. మీ సొమ్మేం పోతుందా? తర్వాత ఉన్నట్టు ర్యాంకుల వల్ల కనుక ఇస్తే 3,000 కుటుంబాలకు న్యాయం జరిగేది కదా. అట్లా న్యాయం చేసే ప్రయత్నం చేస్తారంటే చెయ్యరు. అంటే ఇవాళ రాష్ట్రాన్ని, దేశాన్ని దోసుకునేది ఎవరు సార్ అంటే ఒకటి పొలిటీషియన్స్, రెండవది బ్యూరోక్రాట్స్. ఎస్పీలుగా ఇవాళ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో పనిచేస్తున్నటువంటి పెద్ద తలకాయలు ఎస్పీలు కానీ, కలెక్టర్లు కానీ, సిఎస్లు కానీ అసలు దొంగలంతా ఎవరంటే వీళ్ళే. ఫస్ట్ దేశాన్ని దోసుకునే వాళ్ళు పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్. ఆ బ్యూరోక్రాట్స్ అండ్ పొలిటీషియన్లు కలిసి దేశాన్ని మొత్తం తెగనమ్మేస్తున్నారు. 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని దగ్గర పెడుతున్న అంశాన్ని ప్రతి విద్యార్థికి తెలుసు, సమాజానికి కూడా తెలుసు. అంటే దేశాన్ని నాశనం చేస్తుంది ఎవరు సార్ అంటే ఈ 2 వర్గాలైన అంశాన్ని. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా సామాన్యులే. కానీ వీళ్ళు అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకొని అధికారం అనే మదంతో ఉండుతూ దేశాన్ని కొల్లగొడుతూ 100,000 కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న సమాజం ఎవరు సార్ అంటే ఒకటి బ్యూరోక్రాట్స్, రెండవది పొలిటీషియన్ అనే అంశాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరిగా ఇక్కడ గురుకులాలకు సంబంధించి 9,118 వరకు అనుకుంటా, బహుశా 9,000 ఉద్యోగాలు గురుకులాలు ఇస్తే దాని ఆర్డర్ ప్రకారం ఎట్లా డిఏలు, జేఏలు, పీజీటీ అండ్ టీజీటీ ఇలా నింపాల్సినటువంటి ఉద్యోగాలని రేవంత్ రెడ్డి కక్కుర్తి పడి ఎంపీ ఎన్నికలలో లబ్ధి పొందాలన్న ఒకే ఒక కుట్రతో, కేవలం ఎంపీ ఎన్నికల్లో లాభం పొందాలన్న ఒక కుట్రతో తక్షణమే డిఎల్, జేఎల్ నింపకుండా పీజీటీ అనే ఉద్యోగాలు నింపారు. ఈ పీజీటీ వచ్చిన వాళ్ళకే జేఎల్ వచ్చింది, ఈ పీజీటీ వచ్చిన వాళ్ళకే డిఎల్ వచ్చింది. దాని కారణంగా అది డిఎల్లో జాయిన్ అయ్యిండు. డిఎల్లో జాయిన్ అయిన వాళ్ళకు పీజీటీ మిగిలిపోయింది, జేఎల్ మిగిలిపోయింది. అలాగే టీజీటీ, పీజీటీ 2 వస్తే వాళ్ళు పీజీటీ తీసుకుని టీజీటీలో మిగిలిపోయినాయి. ఇలా మిగిలిన కారణంగా దాదాపుగా 2,500 ఉద్యోగాలు గురుకులాలలో మిగిలిపోయిన అంశం. కానీ తర్వాత సెకండ్ స్పెల్ కనుక పెట్టి ఉద్యోగాలు నింపుంటే మళ్ళొక 2,500 కుటుంబాలు బాగుపడేవి. ఈ బాగు చేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదు, అధికారులకు లేదు. మొత్తం ఏంటంటే జీవోలు అడ్డం పెట్టి ఏదో వంక చెప్పేసి 2,500 కుటుంబాలని నాశనం చేసేటువంటి ఘనత ఎవరికి దొరుకుతుంది సార్ అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దొరుకుతుంది. పై స్థాయిలో ఉన్న అధికారులకు ఆ పాపం ఖచ్చితంగా తాకుతుందన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. అలాగే గ్రూప్ 4కు సంబంధించి కూడా 8,000 పైన ఉద్యోగాలు ఉంటే దానిలో
ఏఈ వచ్చిన వాళ్ళకు, ఏడబ్ల్యూ వచ్చిన వాళ్ళకి, గ్రూప్స్ వచ్చిన వాళ్ళకే ఒక్కొక్కరికి 2-3 ఉద్యోగాలు వచ్చినాయి. సెకండ్ స్పెల్ కనుక పెట్టుంటే మళ్ళొక 3,000 ఉద్యోగాలు మిగిలిపోయి ఈడ లెక్క ప్రకారం చూసుకున్నా కూడా 8,500 ఉద్యోగాలు, మ్యాక్సిమం 10,000 ఉద్యోగాలని ఈ రేవంత్ రెడ్డి సర్కారు మిగిల్చుకుంది తప్ప ఉద్యోగాలు ఇచ్చింది అయితే లేదు. ఎందుకంటే మీరు అధికారికంగా నోటిఫికేషన్ ఇచ్చారంటే ఇవ్వలేదు. గతంలో వచ్చిన నోటిఫికేషన్లకు మాత్రమే నియామక పత్రాలు ఇచ్చారు. కానీ 8,000 ఉద్యోగాలకు సంబంధించి, గురుకులాలకు సంబంధించి ఈ ఉద్యోగాలన్నీ కూడా గత గవర్నమెంట్లో వచ్చిన నోటిఫికేషన్లు, గత గవర్నమెంట్లో ప్రిపేర్ అయిన విద్యార్థులు, గత గవర్నమెంట్లో ఎగ్జామ్ రాసిన విద్యార్థులు వాళ్ళందరికీ వాళ్ళ నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు. దేనికి ఇచ్చారు సార్ అంటే గ్రూప్ 4 సంబంధించి 8,000 ఉద్యోగాలు, గురుకులాలకు సంబంధించి 9,000, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి 15,000, ఫార్మాకు సంబంధించింది 7,000, జేఏలు సంబంధించి 1,392 ఉద్యోగాలు. ఇంకా అధికారులు టీఎస్పీఎస్సీ గతంలో ఉన్న టీఎస్పీఎస్తో ఉన్న జనార్దన్ రెడ్డి కేవలం 1,392 ఉద్యోగాలకి ఇంగ్లీష్ మీడియంలోనే, కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్ పెట్టాలన్నాక కుట్రలు కూడా తెరదీసి ఉన్నత కుటుంబాలకి న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తే విద్యార్థులంతా కొట్లాడారు. దాంట్లో అగ్రభాగం నేను కొట్లాడిన కారణంగా తెలుగు మీడియంలో పెట్టారు. ఆ తెలుగు మీడియం పెట్టిన పుణ్యమే వాళ్ళ తెలుగు మీడియం వాళ్ళకి దాదాపుగా 1,100-1,200 ఉద్యోగాలు కేవలం తెలుగు మీడియం వాళ్ళకి కొట్టిన అంశంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. దాంతోపాటుగా డిఎస్సిలో పాత గవర్నమెంట్ 6,000 ఉద్యోగాలు ఇస్తే 5,089 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి సర్కారు కల్పింది. ఈ ఉద్యోగాలు మాత్రమే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలలో 5,089 ఉద్యోగాలు మాత్రమే రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాల కింద లెక్క. ఎందుకంటే 6,000 ఉద్యోగాలు కూడా పాత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు కలిపిన ఉద్యోగాలను అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ మీకు హెడ్డింగ్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. కేసీఆర్ నోటిఫికేషన్, రేవంత్ రెడ్డి నియామక పత్రాలు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకి, కేసీఆర్ పెట్టిన ఎగ్జామ్కి కేసీఆర్ అన్ని పూర్తి చేసిన తర్వాత వీళ్ళు 60,000 ఉద్యోగాలను లెక్క చెప్పుకుంటున్న సందర్భం. 60,000 ఉద్యోగాలలో 5,000 ఉద్యోగాలు మాత్రమే మీరు ఇచ్చిన ఉద్యోగాలు. మిగిలినటువంటి 55,000 ఉద్యోగాలు గత గవర్నమెంట్ కాలంలో నింపినటువంటి వ్యవస్థనే కేవలం నియామక పత్రాలు ఇచ్చిన అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ రెండో అంశం చూడండి. ఇక్కడ కేసీఆర్ నోటిఫికేషన్, రేవంత్ రెడ్డి పరీక్షలు నిర్వహించినాయి. నోటిఫికేషన్ ఇచ్చింది, గుర్తించినది, ఆర్థిక శాఖ ఆమోదం పొందింది. నోటిఫికేషన్ మొత్తంగా ఇచ్చింది ఎక్కడంటే కేసీఆర్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్. రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి పరీక్ష ఏమేమి నింపారు సార్ అంటే ఒకసారి చూడండి. గ్రూప్ 1 సంబంధించి 503 ఉద్యోగాలు ఇస్తే రేవంత్ రెడ్డి 60 ఉద్యోగాలు కలిపి 563 ఉద్యోగాలకి ఎగ్జామ్ పెట్టింది. 2 సార్లు టీఆర్ఎస్ గవర్నమెంట్లో, ఒకసారేమో పేపర్ లీక్ అయి రద్దయింది, రెండోసారి బయోమెట్రిక్, ఓన్లీ బయోమెట్రిక్ అనే ఒకే ఒక కాన్సెప్ట్తో రెండోసారి ఫిలిమ్స్ రద్దయింది. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక మూడోసారి ఫిలిమ్స్ మెయిన్స్ పెట్టారు. ఆ మెయిన్స్ సంబంధించి 563 ఉద్యోగాలలో పేపర్ వాల్యుయేషన్లో గందరగోళం జరిగింది. దాంతోపాటు ఉన్నత వర్గాలకు డబ్బులు పెట్టిన వాళ్ళకు 200 ఉద్యోగాలు అమ్ముకున్నారు. పేపర్ల యొక్క కరెక్షన్ కారణంగా గ్రూప్ 1 మొత్తం సంఖ నాకించారు తప్ప నిజమైన నిరుద్యోగికి, నిజంగా కష్టపడ్డ వాడికి గ్రూప్ 1 అనేది అట్టర్ ఫ్లాప్గా చేసిన గవర్నమెంటు రేవంత్ రెడ్డి సర్కారు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో పేపర్ లీక్ అయ్యాని కొట్లాడితే ఈయన అధికారంలోకి వచ్చినాక ఉన్న కాడికి ముండ మోపిన సందర్భం గ్రూప్ 1 సంబంధించిన అంశంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. అదేవిధంగా గ్రూప్ 2కు సంబంధించి 783 ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్ నిర్వహించారు. ఆ ఎగ్జామ్ సంబంధించి ఫలితాలు ఇచ్చారు. 1:1లో పిలిచారు. ఇంకా నియామక పత్రాలు ఇవ్వలేనటువంటి ఎగ్జాము గ్రూప్ 2 ఎగ్జామ్. గ్రూప్ 2 కంప్లీట్ అయితే తప్ప గ్రూప్ 3 ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి గ్రూప్ 2 ఆగిపోయింది. గ్రూప్ 3 కూడా ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కేసీఆర్ పరిధిలో నోటిఫికేషన్ వస్తే రేవంత్ రెడ్డి పరీక్షలు నిర్వహించారు. వీటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో నియామకాలు ఇంకా పూర్తయినాయి అంటే పూర్తి కాలేదన్న అంశాన్ని ఇక్కడ వాస్తవంగా మీరు తెలుసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ముందుగానేమో కేసీఆర్ నోటిఫికేషన్ పత్రాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి, రెండోదేమో కేసీఆర్ నోటిఫికేషన్ ఇది రేవంత్ రెడ్డి పెట్ట పరీక్షలకు సంబంధించిన కాన్సెప్ట్గా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఒక కాన్సెప్ట్. ఇక మూడో అంశం చూడండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాల ప్రకటన చేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో గాంధీ భవన్లోని మేనిఫెస్టో తయారైందనే అక్కడికి వచ్చి వినతి పత్రాలు ఇస్తామని చెప్పాము. కానీ వాళ్ళు పోలీసులతో నిర్బంధం చేసే ప్రయత్నం చేశారు. ఫేజ్ 1 మార్చి, ఏప్రిల్, మే అండ్ జూన్లో ఈ 3 నెలల్లో ఫేజ్ 1 ఇస్తామని చెప్పేసి ఒక లెక్క చెప్పారు. అలాగే నవంబర్, డిసెంబర్లో ఫేజ్ 2 అని చెప్పేసి
మొత్తంగా డిసెంబర్ 9లోగా 2024 డిసెంబర్ 9లోగా 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని మాట ఇచ్చి నిరుద్యోగుల నిండా ముంచిన గవర్నమెంటు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే మీరు ఇచ్చిన ఉద్యోగాలలో ఇప్పుడు మీరు చెప్తున్న 60,000 ఉద్యోగాల్లో కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఏ నోటిఫికేషన్ సార్ అంటే ఫార్మాకి సంబంధించిన ఫార్మా రంగానికి సంబంధించిన నోటిఫికేషన్ 6,300 వరకు ఫార్మా నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్ పెట్టారు. ఇంకా ఓన్లీ ఫలితాలు వచ్చినాయి కానీ ఇంకా వాళ్ళకు నియామక పత్రాలు ఇవ్వలేదు. దాని ప్రాసెస్ ఇంకా పూర్తి చేయలేదు. 6,300 ఉద్యోగాల అంశం అర్థం చేసుకోవచ్చు. దాదాపు ఎగ్జామ్ పెట్టి 10 నెలలు అవుతుంది. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఇట్లా ఎగ్జామ్ పెడతాం, అట్లా రిజల్ట్ ఇస్తాం, ఎమ్మటే నియామక పత్రాలు ఇస్తామని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి రేవంత్ సర్కార్లో పెట్టేటువంటి ఉద్యోగాలకు ఇప్పటి వరకు నియామక పత్రాలు అందలేదు. మరి మీకు సిగ్గు శరం ఉండాలి కదా, చెప్పిన మాటలకి చేతులకి ఏమన్నా అవకాశం ఉండాలంటే మరి అధికారులు సంకనాకుతున్నారా, ఇక్కడ పొలిటీషియన్లు సంకనాకుతున్నారా? నిరుద్యోగులను నిండా ముంచి ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు ఇవాళ ముప్పు తిప్పలు పెడుతున్న అంశానికి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇవాళ ఆయన అద్దంకి దయాకర్ గారు ముఖ్యమంత్రులు చర్చలు జరుపుతామని చెప్పేసి బట్టి విక్రమార్కను కల్పిస్తామని నిన్న సావు కబురు చల్లగా చెప్పిండు. బట్టి విక్రమార్కతో అయ్యేది లేదు పోయేది లేదు. ఎందుకంటే గతంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టి విక్రమార్క గారిని ఆల్రెడీ కలిశారు. గ్రూప్ 2 పోస్టులు పెంచమని డిమాండ్ చేస్తే ఆయన పోస్ట్పోన్ చేశారు. మేము డిమాండ్ చేసి నిరుద్యోగులు డిమాండ్ చేసిందేమో పోస్టులు పెంచమంటే పోస్ట్పోన్ చేశారు. డిఎస్సి అండ్ గ్రూప్ 2 అనేవి 2 ఒకేసారి వచ్చిన కారణంగా నిరుద్యోగులు అనేవాళ్ళు అడిగిందేమో డిఎస్సి పోస్ట్పోన్ చేయమని అడిగితే వీళ్ళేమో గ్రూప్ 2లని పోస్ట్పోన్ చేశారు. అడిగిన ఉద్యోగాలని పోస్ట్పోన్ చేసి అడిగిన ఉద్యోగాలను ఎగ్జామ్ పెట్టినటువంటి పూర్తి చేసినందుకు దౌర్భాగ్యమైన పరిస్థితి. దాన్ని రేవంత్ రెడ్డి ఎలా చిత్రీకరించారంటే నిరుద్యోగులు ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తున్నారని చెప్పడానికన్నా సిగ్గుండాలా, లజ్జ ఉండాలా. ఎందుకంటే ఇలా మాటలు తిట్టకపోతే రేవంత్ రెడ్డికి ఎక్కదు. ఎందుకంటే ఆయన తిట్ల పురాణం తప్ప ఆయన పరిపాలన చేయడం చేత కాదు కాబట్టి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి మీరు అన్నట్టు ఇవాళ మీరు రేపు ఎల్లుండి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తామని చెప్తున్నారు. రేపు ఉస్మానియా యూనివర్సిటీ కనుక మీరు రావాలంటే ఈ ఉద్యోగాలను ఖచ్చితంగా ఇవాళ నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నటువంటి ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు సార్ అంటే జీపీఓకి సంబంధించి 6,000 ఉద్యోగాలు, పవర్ సెక్టర్ సంబంధించి 5,368 ఉద్యోగాలు, పోలీస్ సంబంధించి 15,000 ఉద్యోగాలు, డిఎస్ సంబంధించి 20,000 ఉద్యోగాలు, డిప్యూటీ సర్వే సంబంధించి 1000 ఉద్యోగాలు, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 సంబంధించి దాదాపుగా 3,500 ఉద్యోగాలు. దాంతోపాటుగా ప్రతి అంశానికి సంబంధించి ఏఈఏడబ్ల్యూఏలోకి 500, లైబ్రరీలోకి 500 1000 పోస్టులు, హార్టికల్చర్ ఒక 500, అగ్రికల్చర్ ఒక 500, స్పోర్ట్స్ పీఈటీ ఫిజికల్ డైరెక్టర్ సంబంధించి ఒక 500, డిఎల్ జేఎల్ పిఎల్ లాంటి ఒక్కొక్క విభాగంలో 500 పోస్టులు కనుక ఇస్తే, అలాగే గురుకులాలు మోడల్ స్కూళ్ళుగా ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేసి అంగన్వాడీలో 14,000 పోస్టులు అని చెప్తున్నారు, ఆర్టీసీలో 3,500 పోస్టులు అని చెప్తున్నారు. ఇవి ప్రస్తుతానికి ఉన్నటువంటి డిమాండ్లు. ఇది వాస్తవికత రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించిన వాస్తవికత. కాబట్టి ఈ వీడియో చూసినటువంటి ప్రతి అభ్యర్థి వాస్తవాలను సమాజాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఊర్లలో ఈ యొక్క రేవంత్ రెడ్డి 60,000 ఉద్యోగాలు ఇచ్చని తప్పుడు సమాచారం ప్రజలకు వెళ్తూ ఉంది. తప్పుడు సమాచారంతో గొప్పలు చెప్పుకొని ఎక్కడ లేని 100 సార్లు ఇప్పటికి అబద్ధాలు ఆడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఉద్యోగాల ప్రకటన సంబంధించి రేపు ఓయూ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే నువ్వు రేపు ఖచ్చితంగా ఈ ఉద్యోగాలపైన ప్రకటన పైన క్లారిటీ ఇవ్వు. తెలియకపోతే తెలుసుకో. నాలాంటి వాళ్ళతో సమాచారం తెప్పించుకో. లేదంటే మేము మీ దగ్గర ఉన్న వాళ్ళతో సమాచారం పెట్టుకుంటే నువ్వు సంక నాకిపోతావు, నీ ప్రభుత్వం కూలిపోతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వే చివరి ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉన్న అంశానికి అర్థం చేసుకోండి. కాంగ్రెస్ వాళ్ళు ఏదేదో ఊహించుకుంటున్నారు, దొరికిన కాడ దోసుకుంటున్నారు. మంత్రుల స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎవడు పడితే వాడు ఎంత స్థాయిలో. ఎందుకంటే ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నారు, కక్కుర్తి పడుతున్నారు, కానీ సమాజం గురించి పట్టించుకోవడం లేదు. కాబట్టి తక్షణమే ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు కనుక ఇవ్వకపోతే నిరుద్యోగుల అసహనం పెరిగి ఎక్కడి వరకు దారి తీస్తుందో కూడా తెలియదు.
ఎందుకంటే గత గవర్నమెంట్లో టీఆర్ఎస్ గవర్నమెంటు నిరుద్యోగులున్న ఆవేశమే ప్రభుత్వ పతనానికి దారి తీసింది. కాబట్టి నిరుద్యోగుల ఆవేశాలు రాకముందే మీ పతనాన్ని కనుక మీరు కోరుకుంటే, రేవంత్ రెడ్డి ఏమనుకుంటుందంటే ఎట్టి పరిస్థితులలో మా ప్రభుత్వం మళ్ళీ రాదు, కంపల్సరీ ఓడిపోయే ముఖ్యమంత్రినే, నెక్స్ట్ ఎవడొస్తాడో కూడా తెలియదు, ఉన్నకాడ దోసుకుందాం దాచుకుందాం, ఉన్నకాడ దోసుకుందాం దాచుకున్నట్టు రీతిలో ఇవాళ కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం యొక్క పరిపాలన జరుగుతున్న అంశానికి అర్థం చేసుకోవచ్చు. నిరుద్యోగులకు ఎన్నో మభ్యపెట్టారు, ఎన్నో రకాల ఆశలు పెట్టారు. డిగ్రీ పూర్తయితే పైసలు ఇస్తున్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, కార్డులు ఇస్తామని చెప్పారు, ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. పైగా ఇవ్వని ఉద్యోగాలను ఇచ్చినట్టుగా చెప్పుకునే దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఇవాళ ఉన్నటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. కాబట్టి నిరుద్యోగుల ఒక్కసారి ఆలోచన చేయండి. నేను చెప్పింది ఎంతవరకు వాస్తవం అనేది మీరు చూడండి. ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి. ప్రభుత్వం వరకు సమస్యను తీసుకుపోయే ఒక ప్రయత్నం చేద్దాం. కాబట్టి రేపు బట్టి విక్రమార్క ఒట్టిగా చర్చలు జరపడం కాదు, తక్షణమే స్థానిక సంస్థ ఎన్నికల్లోగా మీరు నోటిఫికేషన్లు ఇవ్వండి. ఏదో చర్చలు జరుపుతాం, ఫోటో పెడతాం, చూస్తాం, చేస్తామంటే మీ అంగి లాగులు మీకు బట్టి విక్రమార్క ఘోషను కూడా ఊడబిక్తారన్న అంశానికి అర్థం చేసుకోండి. మీరు తెల్లగా పుల్లగా కనపడడం కాదు, మీరు ఒక దళిత వ్యక్తికి సంబంధించిన వ్యక్తులు. ఇక్కడ నాశనమయ్యేటోళ్ళు దళితులు, బీసీలే. ఎందుకంటే ఉన్నత వర్గాల వాళ్ళు ప్రైవేట్ రంగంలో ఇంగ్లీష్ మీడియంలో స్కూళ్ళల్లో చదువుకొని వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ బడుగు బలహీన వర్గాల వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీలు అనే వాళ్ళు పై చదువులు చదవలేక, ఇంగ్లీష్ మీడియం చదవలేక, సాఫ్ట్వేర్ని అందుకోలేక, ఉన్నత ఉద్యోగాలు అందుకోలేక, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు అందుకోలేక బతుకుని నాశనం చేసే పరిస్థితులలో రోజు దినదిన గండంగా చదివిన దానికి న్యాయం జరగదా అన్నటువంటి ఒక లోపన మదన పడుతూ 30-35 సంవత్సరాలు వచ్చినా కూడా పెళ్ళిళ్ళు కాకుండా ఇవాళ దీనావస్థలో నిరుద్యోగ జాతి అనేది కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాలకి నిరుద్యోగులపైన ఆలోచన ఎప్పుడు వస్తుందో కూడా అర్థం కాని ఒక పరిస్థితి. నిరుద్యోగులను ఓట్లకు అమ్ముడు పోయే పరిస్థితిలో ఉన్నారు. కానీ నిరుద్యోగులంతా ఐక్యంగా మారి 1,00,000 మంది కనుక హైదరాబాదులో ఏ రోజైతే మీటింగ్ పెట్టే దమ్ము ఉంటుందో, 10,000 మంది రోడ్డెక్కే దమ్ము అయితే ఎప్పుడు వస్తుందో ఈ ప్రభుత్వాలకి పాసు పోయించడానికి, పోయించడానికి అవకాశం ఉంటుంది. కానీ నిరుద్యోగులారు ఒక్కసారి ఆలోచన చేయండి. లేకంటే మన బతుకులు ఇలాగే మగ్గిపోవడానికి అవకాశాలు ఉన్న అంశానికి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయబోటు. కాబట్టి ఇలా వాస్తవంగా ఏం జరిగింది ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్లో గతంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటి, ఇక్కడ 3 భాగాలు చేసి చెప్పాను. ఇక్కడ కేసీఆర్ నోటిఫికేషన్, రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చినాయి. కేసీఆర్ నోటిఫికేషన్, రేవంత్ రెడ్డి పరీక్షలు పెట్టి పూర్తి చేయనివి. అదేవిధంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఉద్యోగాలు, ఇక నియామక పత్రాలు ఇవన్నీ ఒక ఫార్మాకు సంబంధించి, అలాగే నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి వేరియేషన్ ఖచ్చితంగా మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో చాలా ఉపయోగపడే వీడియో, ఇది ప్రభుత్వం వరకు చేరే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మరికొంత సమాచారంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.